కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుందంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్లో ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాలనలో రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉంటే ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనాల సంఖ్య 60,000కు పరిమితం చేస్తూ రోజుకు 7 నుంచి 10,000 బ్రేక్ దర్శనాలకే టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందని, సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బున్న వాళ్ళకే దర్శన అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఇదేనా కూటమి నేతలు పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన ధర్మం అని నిలదీశారు. ఇదేనా చంద్రబాబు గారి నమూనా ప్రక్షాళన అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుందంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్లో ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాలనలో రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉంటే ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనాల సంఖ్య 60,000కు పరిమితం చేస్తూ రోజుకు 7 నుంచి 10,000 బ్రేక్ దర్శనాలకే టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందని, సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బున్న వాళ్ళకే దర్శన అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఇదేనా కూటమి నేతలు పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన ధర్మం అని నిలదీశారు. ఇదేనా చంద్రబాబు గారి నమూనా ప్రక్షాళన అని ప్రశ్నించారు.